ఆ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల నుంచి ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు. మంత్రిని కాబోతున్నాననే ఆశతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మినిస్టర్ పోస్ట్ ఇస్తామని సీఎం రేవంత్ చెప్పడంతో గంపెడాసలు పెట్టుకున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు మంత్రి పదవి ఖాయమనే భ్రమంలోనే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే కొద్దీ ఆయనలో ఆందోళన ఎక్కువవుతోంది. క్యాడర్ కూడా మంత్రి పదవి వరిస్తుందా లేక సీన్ రివర్స్ అవుతుందా అనే డైలమాలో ఉన్నారంట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? గత ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభల్లో మహబూబ్ నగర్ ఎంపీగా చల్లా వంశీచంద్రరెడ్డిని గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రిగా చేసే బాధ్యత తీసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రమే ఉండటంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా తనకు అమాత్యయోగం పక్కా అని లెక్కలు వేసుకున్నారు. అంతేకాదండోయ్, ఓ పక్క తన అనుచర గణం, మరోపక్క తోటి ఎమ్మెల్యేలు కూడా చిన్న పెద్ద ఏ మీటింగుల్లో అయినా వాకిటి శ్రీహరి మంత్రి కాబోతున్నాడు అంటూ చెప్పడంతో ఇక తాను మంత్రిని కాబోతున్నానని ఊహల్లో ఊరేగారాయన. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ఇటు కాంగ్రెస్ నేతల్లోనూ అటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి తమ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తూ పోయారు. అందులో భాగంగానే ముదిరాజులు ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో వారి ఓట్లు లాగేందుకు ముదిరాజ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తాను అంటూ ఆయన పాల్గొన్న ప్రతి ప్రచార సభల్లో చెప్పుకొచ్చారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందటంతో సీన్ రివర్స్ అయింది. తాను అంత ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థి ఓడి బీజేపీ అభ్యర్థి గెలవటంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నారంట. మహబూబ్ నగర్ పార్లమెంట్లో ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడతాయని భావించిన కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పకపోవడంతో ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవికి బదులుగా మొండిచేయి చూపిస్తారేమో అన్న చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని అక్కడక్కడా గుసగుసలు వినిపించడంతో మంత్రివర్గ విస్తరణ జరిగే సమయానికి తనకు కూడా అవకాశం దక్కుతుందేమోనని వాకిటి శ్రీహరి ఆశాభావంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అడగకుండానే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలని ఆ సామాజిక వర్గ నేతలు గట్టిగానే తమ వాదన వినిపిస్తున్నారంట. ఈ మధ్య కాలంలోనే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కటం ఖాయమని పుకార్లు షికార్లు చేస్తూ ఉండటంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని తమలో తామే మదన పడుతున్నారంట. మరోవైపు మాత్రం మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కకుంటే హస్తం గుర్తుతో గెలిచిన బీసీ ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైకి రావాలి అని గ్రూప్లను కూడగట్టుకునే పనిలో ఉన్నారంట బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి 7 సెగ్మెంట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీసీ వర్గానికి చెందిన వారుగా ఉన్నారు. ఈ క్రమంలో సొంత జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టడంతో ఉమ్మడి జిల్లా నేతలంతా సంతోషపడ్డారు. కాగా వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం, అదే నియోజకవర్గానికి చెందిన శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి, సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన గురునాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవులను కేటాయించారు. అయితే వీరందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో బీసీలంతా నిరాశకు లోనవుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారని గట్టిగానే వినిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి జెడ్పీటీసీ స్థాయి నుంచి ఏకంగా ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో ఆయనకు మంత్రి పదవి ఎందుకు అని కొంతమంది సీనియర్లు కూడా అడ్డుపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.